కూటమి గ్యారంటీగా వస్తుంది. 120 సీట్లు వస్తాయి. వెస్ట్లో సుజనా చౌదరి ఎడ్జ్లో ఉన్నాడండి. రేపు కలివిడిగా పనిచేస్తే మాత్రం వస్తాడండి. ఆయన ఎవరికి తెలుసు అండి, ఎవరికి తెలియదు. ముస్లింకి తెలుసు, ప్రజలకు ఎవరికైనా తెలుసా? ముస్లింకి తెలుసు, ప్రజలకు ఎవరు తెలుసో చెప్పండి. ఆయన సుజనా చౌదరి ప్రజలకు తెలుసు, లోకల్ కాదు కానీ ప్రజలకు తెలుసు అతను. 30,000 ఓట్లు ఉన్నాయండి. గెలుస్తారా? 2.5 లక్షల్లో ముస్లింలు వేస్తేనే గెలుస్తారా? 30,000 ఓట్లతో. హిందువుల ఓట్లు 220 ఉంది. మేము హిందువులు లెక్కేస్తాం, మీరు ముస్లింలు లెక్కేస్తే. సుజనా చౌదరి గారు పేద ధనిక వర్గాలను పట్టించుకోవట్లేదు, ఎప్పుడు ఉన్న వాళ్ళతోనే ఉంటున్నారు అని చెప్పి ఏ లీడర్ అయితే అలాగే చెప్తాడండి. జగన్ గారు అందరిని పేదలను పట్టించుకున్నాడు, అంతా అంతే. బాబు గారు అంతే. ఎవరైనా సరే వాళ్ళ పార్టీ గురించి ఆలోచిస్తారు తప్ప పేదల గురించి ఎవడండి చూసేది? వీళ్ళంతా దొంగలు కదండి, దోచుకునే వాళ్ళేగా. వైసీపీ ఎమ్మెల్యేలంతా మొత్తం క్వారీలన్నీ తోకు దెబ్బారు కదా, రోడ్లే వేయలేదు కదా. మరి ఇంకేం వాళ్ళు పేదలను చూసేది? తొక్క ఎంగిలి వేతులు వేస్తున్నారు మొత్తానికి. సార్, మొన్న జనసేన నుండి పోతిరి మహేష్ గారు వెళ్ళిపోయారు. అయితే ఇది దీని మీద ఆయనకు 2,000 ఓట్ల కంటే ఎక్కువ రావండి. ఇండిపెండెంట్ ఉంచోమనండి. ఈరోజు చెప్తాను నేను, 2,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. 2,000 ఓట్లు వస్తాయి. నాకు తెలుసు అతను పోతిన మహేష్. నేను తిరిగిన వాడినే, నేను బాగా తిరిగా విజయవాడలో. అతను తెలుసు. కానీ అదే పార్టీ తరఫున ఉంటే అతను అది వేరు. పవన్ కళ్యాణ్ చూసి ఓట్లేస్తారు కానీ ఎవరిని చూసి ఓట్లేయండి వాళ్ళు. జగన్ చూసి ఓట్లేస్తారు కానీ వీళ్ళని చూసి ఓట్లేరు. 2,000తో ఏదో మధ్యన ఉంటుంది. నేను అందుకని టైట్గా ఉంటుందని చెప్పే కదా, గ్యారంటీ అని చెప్పట్లేదు కదా. అదే బోడాం అయితే గ్యారంటీ అని చెప్పా. కేసీనేని చిన్ని వచ్చేస్తాడండి. కృష్ణా జిల్లాలో 2 వస్తాయండి సీట్లు. సార్, అంటే కేసీఆర్ నాన్నగారికి పూర్తి అవగాహన ఉంది, చిన్ని గారికి ఎటువంటి నాన్నగారి గురించి నాకు తెలుసండి. కానీ ఆయన పార్టీకి ద్రోహం చేశాడు, అది ఆ ఎఫెక్ట్ పనిచేస్తుంది.